హాయ్ అండి. ఇక్కడ బోట్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను నేను ఈరోజు. నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఒకేసారి మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది 2 ఫోల్డింగ్స్ పైన వేసుకున్నాను చూడండి. క్లోజింగ్ మన వైపు ఉండాలి. 2 ఫోల్డింగ్స్ పైన వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో అది మనం కట్ చేసేయాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇక్కడ తనది 9.5 ఉందండి వెస్ట్ లూజు. మిడ్ పాయింట్కి ఒకటి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తన బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఉంది. 15.5 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. బోట్ నెక్కి మనకి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి 2.5 పెట్టుకోవాలి. అండ్ సేమ్ డౌన్ సైడ్ కూడా ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టుకున్నా. ఇక్కడ 9.5, 10.5, 11.5 పెట్టానండి నేను చెస్ట్ లూజు. చంక దగ్గర 1 ఇంచ్ పెట్టుకోవాలి. అండ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి 3.5 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకొని మనం క్లోజింగ్ వైపుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ రౌండ్. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ నెక్ ఉంటుందండి బోట్ నెక్కి. ఇక్కడ మనం కింద డ్రాప్ షేప్ కోసం ఇది నేను బ్యాక్ పార్ట్కి మార్క్ చేస్తున్నాను. కింద నుంచి పైకి 4 ఇంచెస్, ఈ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ వేసుకొని మనం ఇక్కడ ఒక డ్రా చేసుకోవాలండి ఇందులోనే. ఎందుకంటే మనకి విడత్ ఎక్కువ అవ్వద్దని నేను జస్ట్ 3 ఇంచెస్ విడత్ పెట్టుకుంటున్నాను. ఇది డ్రాప్ షేప్. బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ నెక్ కాబట్టి నేను ఒకేసారి కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది పైన క్లాత్ ఒకటే నేను డ్రాప్ షేప్ కట్ చేసేస్తున్నాను, కిందది కాదు. ఇక్కడ చిన్న కట్ పెట్టుకోవాలి మనం నడుము డాట్ వేసుకునే దగ్గర. అండ్ ఫ్రంట్ నెక్ సేమ్ కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ మనం ప్రిన్స్ కట్ కోసం 3.2 పెట్టుకొని ఇక్కడ 2 ఇంచెస్ ముందుకు పెట్టుకొని ఈ 3.2 దగ్గర మనం 4 ఇంచెస్ పైకి డ్రా చేసుకొని ఇక్కడ ఎస్ షేప్ లాగా మనం డ్రా చేసుకోవాలండి ప్రిన్స్ కట్ కోసం. ఇలా పైకి సేమ్ కర్వ్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ సేమ్ ప్రిన్స్ కట్ లాగే మనం కర్వ్ డ్రా చేసేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకొని ఇక్కడ కట్స్ ఇస్తున్నాను చూడండి. మనం కట్ చేసామో అక్కడ ఖచ్చితంగా మనం కట్స్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే జాయింటింగ్ అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఇక్కడ తనకి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి, క్లాత్ ఎక్కువగా లేదు ఎల్బో స్లీవ్స్కి. హ్యాండ్ లెంత్ తనది 5.5 ఉంది, నేను 6.5 పెట్టాను. ఒక 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకొని తన చంక లూజు 9 ఇంచెస్, చెయ్యి లూజు 7 ఇంచెస్. సో 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకొని హ్యాండ్ డ్రా చేసుకొని షోల్డర్ పఫ్ కోసం పైకి ఒక 3 ఇంచెస్ డ్రా చేశానండి. చిన్న హ్యాండ్స్కి కానీ మనం షోల్డర్ పఫ్ పెట్టుకోవచ్చు. సో ఇదంతా మనము మెయిన్ క్లాత్ పైన వేసి కటింగ్ చేసేద్దాము. 2 ఫోల్డింగ్స్ పైనే వేసానండి సేమ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా బ్యాక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్. ఇందులో మిడిల్ పార్ట్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. అండ్ సైడ్ పార్ట్స్ కూడా ఇలా ప్లేస్ చేసుకొని అంతా స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ తీసేద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా అంతా కట్ చేయండి. హ్యాండ్స్ ప్లేస్ చేశాను. అంతా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.